హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎయిమ్స్లో అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మనకు 76 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్న పోస్టులను అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే డి సెక్షన్స్ హాల్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి 10+2 లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లేదనుకుంటే 10th పాస్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్డ్ డిపార్ట్మెంట్ అయితే మీరు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ 21 చూసుకున్నట్లయితే మార్చురీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ కావాలి. ఇక్కడ 2 పోస్టులకి చూసుకున్నట్లయితే 25,000 అయితే పే చేస్తారు నెలకు. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి కమర్షియల్ లైసెన్స్ అయితే ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ కమర్షియల్ వెహికల్. ఈ క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 అయితే పే చేస్తారు. అలాగే సీరియల్ నెంబర్ 23 చూసుకున్నట్లయితే డ్రైవర్ గ్రేడ్ 2 10th పాస్ అయి ఉండాలి. ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి కమర్షియల్ లైసెన్స్ అయితే ఉండాలి. 10 years ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 25,000 అయితే పే చేస్తారు. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ 34 చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 10+2 పాస్ కావాలి సైన్స్లో. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 19,000 అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 41 చూసుకున్నట్లయితే మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అనగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ ఈ క్వాలిఫికేషన్స్తో అయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెలకు 19,000 అయితే మీకు పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ 42 చూసుకున్నట్లయితే మెకానిక్ పోస్ట్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ అయితే పాస్ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్తో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 19,000 శాలరీ ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ సీరియల్ నంబర్ 48 చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ చూసుకున్నట్లయితే 10+2 ఇన్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ క్వాలిఫికేషన్స్తో అయితే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెలకు 35,000 అయితే మీకు పే చేస్తారన్నమాట. అలాగే సీరియల్ నంబర్ 49 చూసుకున్నట్లయితే ఆపరేటర్ లిఫ్ట్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే లేదనుకుంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. దీనికి రిలేటెడ్ ట్రేడ్ అయితే మీకు ఉండాలి. అలాగే దీనికి నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ 53 సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 35,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ 56 చూసుకున్నట్లయితే పబ్లిక్ హెల్త్ నర్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అయితే ఉండాలి. లేదనుకుంటే జిఎన్ఎం ఉన్నా పర్వాలేదు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 47,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే 57 నెంబర్ చూసుకున్నట్లయితే శానిటరీ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట 1 year. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 29,000 అయితే పే చేస్తారు. అలాగే ఇక్కడ సీరియల్ నంబర్ 69 చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ సూపర్వైజర్ ల్యాబ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డి 10+2 విత్ సైన్స్ విత్ డిప్లొమా ఇన్ ఓటీ టెక్నీషియన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ రెండిట్లో మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 44,000 అయితే పే చేస్తారన్నమాట. ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 76 డ్రెస్సర్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ చూసుకున్నట్లయితే అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. అలాగే మీకు నెలకు శాలరీ చూసుకున్నట్లయితే 18,000 అయితే పే చేస్తారన్నమాట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకొని. ఈ పోస్ట్కి మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్కి వాళ్ళకైతే 590. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూసుకున్నట్లయితే 295 అయితే పే చేయాల్సి ఉంటుంది. కావలసిన ధృవీక పత్రాలు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ అలాగే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. 10th లేదా ఇంటర్ అయితే మీరు సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు కాపీ, ఈపీఎఫ్ అలాగే ఈసీఐ కార్డు అయితే పెట్టాల్సి ఉంటుంది. బ్యాంక్ బుక్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. దీంట్లోనే ఫామ్ అయితే ఉంది, ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ తీసుకొని దాన్ని పూర్తిగా చదివి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునండి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలని ఉన్నది కాబట్టి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకునండి. ఇది నిన్నటి దినంలోనే వచ్చింది గైస్. కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.